ఎన్నో పోషక విలువలు దాగున్న ఈ డ్రై ఫ్రూట్స్తో ఎప్పుడు చేసుకునే లడ్డూలు కాకుండా, చిక్కీలు కాకుండా, ప్రోటీన్ పౌడర్ కాకుండా మీరు ఈ విధంగా కారం చేసుకుని తిన్నారంటే పెద్దలు కానీ పిల్లలు కానీ చాలా ఇష్టంగా తింటారు. ఈ రెసిపీ కోసం అయితే ముందుగా ఒక పెనంలోకి కొన్ని గుమ్మడికాయ గింజలు, కొన్ని వాటర్ మిలన్ సీడ్స్, అలానే కొన్ని సన్ఫ్లవర్ సీడ్స్, కొన్ని క్యాషూ నట్స్, కొన్ని ఆల్మండ్స్, కొన్ని పిస్తాలు, కొన్ని ఫ్లాక్స్ సీడ్స్, కొన్ని నువ్వులు ఇవి మొత్తం యాడ్ చేసుకొని ఒక 2-3 మినిట్స్ మంచిగా వేయించుకొని అవన్నీ పూర్తిగా చల్లారబెట్టేసుకోవాలి. ఆ తర్వాత అదే పెనంలోకి మీరు తినే కారం బట్టి కాస్తంత ఎండుమిర్చిని కూడా వేయించుకొని అవి కూడా పూర్తిగా చల్లారిన తర్వాత ఇవి మొత్తాన్ని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత అంతలోకి కాస్తంత సాల్ట్, కొంచెం అంత వెల్లుల్లిపాయ రెబ్బలు, అలానే నేను జీలకర్ర మర్చిపోయాను, కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవాలి. జీలకర్ర కూడా యాడ్ చేసుకొని మెత్తగా పొడిలా పట్టుకున్నారంటే చాలా హెల్తీగా ఉండే ప్రోటీన్ కారపొడి మీకు రెడీ అయిపోతుంది.